ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మడకశిర నియోజకవర్గం మడకశిర సర్కిల్ ఆఫీస్ వద్ద SDPO, DSP పెనుగొండ బాజిద్ జాన్ సైదా, CIలు ఏ రాజ్ కుమార్, మనోహర్ మడకశిర నియోజకవర్గం పరిధిలోని కల్లు గీత యాజమానులకు, కార్మికులకు, కల్లు అంగడి వారందరికీ మంత్రానం చేసి లైసెన్సులు తనిఖీ చేసి కల్తీ కల్లు నిషేధితం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం, కల్లులో రసాయనాలు కలిపి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. అంతేకాకుండా కల్తీ కల్లు తయారు చేసే వారిపై, అమ్మేవారిపై PD యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడునని హెచ్చరించారు. దీనిపై CI, SIలు వారి పరిధిలోని అన్ని అంగళ్లను తనిఖీలు చేసి తరచూ నివేదికలు పంపాలని మరియు ప్రజలు కల్తీ కల్లు గురించి సమాచారం అందించాలని సూచించారు. ఎంతమంది ఉన్నారు లైసెన్స్ లేకుండా అమ్మేవాళ్ళు? ఒకళ్ళు ఉన్నారు. చెప్పాలి కదా. ఇక్కడ నుంచి పెనుగొండ నుంచి కమ్మ ఏడు తీసుకున్నారు. ఎక్కడ పర్మిషన్, ఎక్కడ వాళ్ళది? సరే, ఇన్ని రోజులు మేము ఇక్కడే ఎవరో గేస్ కాకుండా వాళ్ళే అమ్ముకుంటాను సార్. ఇప్పుడు 4 months నుంచి కొత్త వాళ్ళు వచ్చేసి కొన్ని లైసెన్స్ తీసుకొని దాని వరకు బెడ్ షాప్ అన్ని నడుపుతాను. TCS ఏమో అమరాపురంలో తీసుకెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు TFTలో 45 లైసెన్స్ తెచ్చుకున్నారు. తెచ్చుకొని 1 months బ్యాంక్ చూడండి, రైట్ చేయండి. ఎక్కడది మధుడి